కర్నూలులో బస్సు యాక్సిడెంట్ జరిగి 19 మంది సజీవ దహనం కావడానికి ప్రధాన కారణం ఎవరు? మద్యం అనే మహమ్మారి వల్లే ఈ సంఘటన జరిగింది అని చెబుతుంటే ఎవరైనా కాదు అని మీరెవరైనా చెప్పగలరా? అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని ఏరులై పారిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానిది తప్పు కాదు అని ఎవరైనా నోరెత్తగలరా? ఒక్క సంఘటన ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తాను. తర్వాత ఈ సంఘటనకు ప్రధాన కారణం ఏంటో కూడా మీకు తెలియజేస్తాను. చూశారుగా, కర్నూలులో వేమూరి కావేరీ బస్సు సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఆ యువకుడు శివశంకర్ అనే ఆ యువకుడు అర్ధరాత్రి కర్నూలులోని నేషనల్ హైవే పక్కన లక్ష్మీపురంలో ఒక బెల్ట్ షాపులో మద్యం తాగి ఈ పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి 2 గంటలకి ఆడ హడావిడి చేయడం జరిగింది పెట్రోల్ పోయమని. అక్కడి నుండి 2:26 అతను నేషనల్ హైవే పైకి అతని ఫ్రెండ్తో కూడా బయలుదేరాడు. అతని ఫ్రెండ్ బైక్ పైన నేషనల్ హైవేలో వెళుతూ కరెక్ట్గా ఆ పెట్రోల్ బంక్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో డివైడర్ను ఢీకుని అక్కడికక్కడే ఈ యువకుడు చనిపోతే ఆ పక్కన అతనితో కూడా వెళ్ళిన మరో యువకుడు ఆ డివైడర్ల మధ్యలో ఉన్న పచ్చికలో పడిపోయాడు. ఆ యువకుడు లేచి ఆ బైక్ని పక్కకు తీస్తామని చూస్తుండగా బస్సు శబ్దం విని ఆ యువకుడు తప్పించుకునేశాడు, పరిగెత్తా పక్కకి వెళ్ళిపోయాడు. ఆ బస్సు డ్రైవర్కి ఈ పల్సర్ బైక్ బ్లాక్గా ఉండటం వల్ల బస్సు డ్రైవర్కి బైక్ను గుర్తించలేక అక్కడ ఆ బైక్ను ఢీ కొట్టడం వల్ల కొంత దూరం రాపిడితో ఆ బైక్ను ముందుకు నెట్టుకు వెళ్తే ఆ రాపిడికి అగ్ని ప్రమాదం జరిగి ఆ బైక్లోని ట్యాంకర్లోని పెట్రోల్ బయట లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగి బస్సు సజీవ దహనం కాలిపోవటం జరిగింది, అగ్ని ప్రమాదానికి గురవటం జరిగింది. అందులో ప్రయాణికులు ఈ బైక్లోని అగ్ని ప్రమాదం వల్ల విషవాయువులతో స్పృహ తప్పి కోల్పోయి సజీవ దహనం అయిపోయారు అని డాక్టర్ నివేదిక కూడా అందింది. ఈ సంఘటన జరిగిన ఉదాంతం మీరందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ యువకుడు గాన మద్యం అర్ధరాత్రి తాక్కుంటా ఉంటే బైక్ నడపకుంటా ఉంటే తాగి బైక్ నడపకుంటా ఉంటే ప్రమాదం జరిగేదా? అర్ధరాత్రి ఒక బెల్ట్ షాపులో మద్యం దొరకకుండా పోయి ఉంటే ఈ ప్రమాదం జరిగేదా? అర్ధరాత్రి బెల్ట్ షాపులో మద్యం దొరకటం వల్లే, మద్యాన్ని అమ్మటం వల్లే ఆ యువకుడు ఇంకొక యువకుడితో కలిసి మద్యం తాగాడు, అర్ధరాత్రి ఆ బైక్ను నడిపాడు, ఆ మద్యం మత్తులో డివైడర్ను ఢీకొన్నాడు, చనిపోయాడు. ఆ బైక్ను గుర్తించలేక బస్సు డ్రైవరు ఆ బైక్ను ఢీకొట్టాడు. తద్వారా అగ్ని ప్రమాదం జరిగింది. బస్సులో 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ కుటుంబాలలో దీపాలు ఆరిపోయాయి. ఈ బెల్ట్ షాపులు లేకపోతే, మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకపోతే ఈ ప్రమాదం జరిగి ఉండేదా? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రమాదానికి కారణం ఎవరు? బెల్ట్ షాపులు నడిపిన వ్యక్తులు కాదు అని చెప్పగలరా? మద్యాన్ని విచ్చలవిడిగా ఏరులై పారిస్తున్న ప్రభుత్వం కాదు అని మీరు చెప్పగలరా? ఈ మద్యం పాలసీని నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుది తప్పు కాదు అని మీరు చెప్పగలరా? ఎవరైనా కానీ కళ్ళు మూసుకుని టప్ అని చెప్పేది, మద్యం తాకపోతే ఈ ప్రమాదం జరిగేది కాదు. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మటం వల్లే బెల్ట్ షాపులు విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో ఏరులై పారిస్తుండటంతో అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడైనా మద్యం దొరుకుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం కూడా కర్నూలు బస్సు సంఘటన కూడా అలాగే జరిగింది. ఆ యువకుడు మద్యం అర్ధరాత్రి తాకపోయి ఉంటే, బెల్ట్ షాపులు లేకుండా ఉంటే, అర్ధరాత్రి మద్యాన్ని అమ్మకుండా ఉంటే ఈ ప్రమాదం అసలు జరిగేది కాదు.
ఇప్పుడు చెప్పండి, అసలు ప్రధాన కారణం ప్రభుత్వానిది కాదు అని మీరు చెప్పగలరా? ఇంతమంది ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వానిది, ముఖ్యమంత్రిది కాదు అని మీరు చెప్పగలరా? మీరు చేసే పనుల వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో, ఈ మద్యం అనే మహమ్మారి వల్ల ఎంతమంది ప్రమాదానికి గురవుతున్నారో మీరందరూ కూడా తెలుసుకోవాలి.